ఆయన దేవుడు అని తెలుసు, ఆయన పేరు యేసు అని తెలుసు, ఆయన ఏం చేస్తాడని కూడా తెలుసు. అందుకే వీళ్ళు ఏం అడుగుతున్నాడంటే, ఇప్పుడు డబ్బు ఉన్నోడి దగ్గరికి వెళ్ళి డబ్బు ఇవ్వమని అడిగితేనే వాడు కనకరించి ఇస్తాడు కదా. లేని వాడి దగ్గరికి వెళ్తే మీకు తెలుసు ఆయన దగ్గర లేదని, ఎంత అడిగినా వాడు ఇస్తాడా? ఇవ్వలేడు కదా. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో యూ విల్ థింక్ దట్ ద పర్సన్ హూ హ్యాస్ బెటర్ ఐ గో దట్. డాక్టర్ దగ్గర పోతేనే ట్రీట్మెంట్ దొరుకుతుంది కదా. వేరే వాళ్ళ దగ్గర పోతే, ఇంజనీరింగ్ దగ్గర పోయి నాకు నొప్పి వస్తుందంటే ఈ కెనాట్ హెల్ప్ యూ, ఓన్లీ డాక్టర్ కెన్ హెల్ప్ కదా. ఎస్ ఆర్ నో? సో దే నో ఈజ్ అ డాక్టర్. హల్లెలూయా. మన దేవుడు పరమ వైద్యుడు. వీళ్ళన్నీ విన్నారేమో. మరి ఈ యొక్క ఆ ప్రాంతంలో తిరిగి యేసయ్య అందరినీ స్వస్థపరుస్తున్నాడు, గుడ్డి వాళ్ళని కనులిస్తున్నాడు, నడిపిస్తున్నాడు అని చెప్పి వీళ్ళకి తెలుసుంది, అవగాహన ఉంది. కాబట్టి గట్టిగా కేకలు వేసి ఏమంటున్నారంటే, ప్రభువా కరుణించయ్యా, మమ్మల్ని కరుణించు. బికాస్ our life is waste, because we are in such distress situation. We can't even live in the, ఆ ఊర్లో బ్రతకలేము, కుటుంబంలో బ్రతకలేము, పిల్లల్ని చూసుకోలేము, ఏం చేయలేము. పనికిరాని వాళ్ళలాగా ఉన్నాము. పనికొచ్చేలాగా చేయి ప్రభు మా లైఫ్ని. హల్లెలూయా. ఈరోజు మనం అది అడగాలి, ప్రభు మేక్ our life worth living. మనం అనుకోవచ్చు మన లైఫ్ వీఆర్ బెటర్ ప్లాన్డ్, బట్ దెర్ ఇస్ నో ప్లాన్ దెన్ గాడ్స్ ప్లాన్. హల్లెలూయా. ఆ ఒక గొప్ప ప్లాన్ని మన జీవితంలో ఏం చేయాలంట? ఇన్వైట్ చేయాలి. యాజ్ దిస్ పర్సన్ ఈజ్ ఇన్వైటింగ్. అక్కడ నుంచిన వ్యక్తికి హెల్ప్లెస్, హోప్లెస్ ఉంది, కానీ దేవుడు ఇన్వైట్ చేసినాక వాళ్ళ జీవితాలు మారిపోయాయి. హల్లెలూయా. ఈరోజు మనం అలాంటి సిచ్యుయేషన్ ఉండొచ్చు, కానీ గట్టి కేకలు వేస్తాం, అడుగుదాం. మేబీ వీ డోంట్ హ్యావ్, కుష్టి రోగం మనకు లేకపోవచ్చు, కానీ ఇన్సైడ్ హార్ట్ మేబీ ఆ సిచ్యుయేషన్ ఈజ్ లైక్ లెప్రసీ. మరి ఆ లైఫ్ ఈజ్ లైక్ దట్, నాట్ మూవింగ్ ఫార్వర్డ్, నాట్ డూయింగ్ ఎనీథింగ్, నాట్ గోయింగ్ ఇన్ టు ఫర్దర్ సిచ్యుయేషన్ ఆర్ నెక్స్ట్ లెవెల్ ఇన్ అవర్ లైఫ్. ఆస్క్ గాడ్, ఇన్వైట్ గాడ్, గాడ్ ఐ వాంట్ యూ టు కమ్ ఇన్ టు మై లైఫ్. రా ప్రభువా. కేకలు వేస్తాం ఈరోజు. మరి ఆ వ్యక్తి కేకలు వేసినప్పుడు దేవుడు ఒక చక్కని మాట ఏమన్నాడంటే, ఆయన వారిని చూచి వెళ్ళి మిమ్మును మీరు యాజకులకు కనపరుచుకోండి అని చెప్పాడు అనమాట. ఎందుకు ఈ మాట అన్నాడు అని అనుకుంటే, అన్నాడు ఎవరైతే ఈ రోగం వచ్చిన వాళ్ళు వెలుపల్లో ఉంటారు కదా, ఊరి వెలుపల్లో. అయితే ఎవరికైతే బాగు అవుతుందో యాజకుడు ఏం చేయాలంటే, ఈజ్ ఫిట్ టు బి అగైన్ ఇన్ ద village, is fit to be again to go and join the family, is fit to be again be a husband and a father to the family అని చెప్పి ఎవరు నిర్ణయించాలంట? యాజకుడు, ద ప్రీస్ట్. సో అందుకే ఇమీడియట్గా దేవుడు ఏమన్నాడు? ఐ విల్ మేక్ యూ వెల్ అని చెప్పలేదు. ఫస్ట్ ఓకే మీరు స్వస్థత పడ్డారు అని చెప్పలేదు. గో సీ యువర్ సెల్ఫ్, గో షో యువర్ సెల్ఫ్ టు ద ప్రీస్ట్. కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడంటే, నేను చేస్తాను అని అక్కడ చేసి నేను పంపించడు, వెళ్తూనే అయిపోతుంటాయి. హల్లెలూయా. ద ఫస్ట్ స్టెప్ షుడ్ బి యోర్స్ అండ్ గాడ్ విల్ టేక్ 100 స్టెప్స్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. మరి మీరు వెళ్తూనే గమనించండి. అందుకే వాక్యం చదవమంటున్నాను. ఆయన వారిని చూచి మీరు వెళ్ళు అని చెప్పిన తర్వాత వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి, వాళ్ళు వెళ్తుండగానే స్వస్థత. ఇది చూడండి 14th, ఎవరైనా అందరు చదవండి 14th. ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకున్నాడని వారితో చెప్పారు. వారు వెళ్ళుచుండగానే, అండర్లైన్ చేసుకోండి, వారు వెళ్ళుచుండగానే శుద్ధిలైరి. అర్థమైందా? కొంచెం డ్రామటైజ్ చేసి చూపించాలనిపిస్తుంది నాకు. వాళ్ళు ఇలా నడుస్తుంటేనే వాళ్ళ చేతులు బాగైపోయాయి, వాళ్ళు నడుస్తుంటే వాళ్ళ కాళ్ళు బాగైపోయాయి, వాళ్ళ లిప్స్, వాళ్ళ చెవులు, వాళ్ళ కాళ్ళు అన్నీ కూడా as they are walking. Hallelujah. Today God is telling, start walking. As you're walking, take a step of faith. As you're going, ministry is also something like that. అన్నీ ఇచ్చినాక మొదలు పెట్టే అవసరం లేదు. ఏమీ లేనప్పుడే విశ్వాసంతో స్టార్ట్ చేయండి, దేవునికి అందిస్తాం. As they are walking, they are getting well, they are getting whole, they are getting their parts of the body, they are getting healed. As they getting healed, అందులో ఒక్కడు చూశాడు. వారిలో ఒక్కడంట తనకు స్వస్థత కలుగుట చూశాడు. చూసి ఏం చేశాడంట 16లో, గొప్ప శబ్దముతో దేవుణ్ణి పరిచయము. హల్లెలూయా. పరిచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదాల యొద్ద
సాగిల పడెను, వాడు సమరయుడు. సమరయుడు కథ మనం చెప్పుకున్నాం కదా. సమరయుల సంగతి నేను చాలాసార్లు చెప్పాను. సమరయులు అన్యుడు, సమరయుడే తిరిగి వచ్చాడు ఇక్కడ. మరి ఆ స్వస్థత పరచుట చూసి ఒక్కరే చూశారు, ఒక్కరే గమనించుకున్నారు. వేరే వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారండి? దేవుడు ఎక్కడ వెళ్ళమన్నాడు? ప్రీస్ట్ దగ్గర. వాళ్ళకి ఆతుర పడుతుంది, మేము వెళ్ళి చూపించుకోవాలా, వీ షుడ్ బి ఎలిజిబుల్ టు ఫిట్ ఇన్ అగైన్ టు లివ్ ఇన్ ద విలేజ్. సో వీ హ్యావ్ టు గెట్ బ్యాక్, వీ హ్యావ్ టు జాయిన్ అవర్ ఫ్యామిలీస్. ఇట్స్ ఓకే, హూ ఎవర్ మేడ్ us well, దట్స్ ఫైన్. పర్వాలేదు, చెప్పుకోని అవసరం లేదు ఆయన గురించి, ఆయన థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. డూ యూ థింక్ దే బీయింగ్ సో సెల్ఫిష్? ఎవరైనా ఎక్కువ సహాయం చేస్తే మనం ఏమంటామండి? నీ మేలుని చెప్పండి, నీ మేలుని అంటాం కదా మనుషులని. కొంతమంది అంటారు, నీ మేలు నీ జన్మలు ఉండవు నిజానికి మనకి, కానీ ఏమంటారు? నీ మేలు నీ జన్మలో. మరి మనం నిజంగా గుర్తుపెట్టుకుంటాడో మర్చిపోతాడో దేవుడికి తెలుసు, కానీ ఈ మాట అయితే మనకు అంటాం కదా, ఈ మేలు జన్మలో నేను మర్చిపోను. ఒక మనిషి మనకు చిన్న సహాయం చేసినప్పుడు మర్చిపోము అంటాం. అదే మనకు ఒక జబ్బు ఉంటే, క్యాన్సర్ ఉంటే, వితౌట్ ఎనీ మనీ, వితౌట్ ఎనీ ట్రీట్మెంట్, వితౌట్ ఎనీ పెయిన్, ఓకే, if somebody heals us, how much thankful you should be. Hallelujah. Just imagine that situation, but all 9 of them did not return. That is what Jesus is telling. అందుకు యేసు అన్నాడు ఏంటంటే, 10 మంది శుద్ధులైనారు కదా, ఆ 9 ఎక్కడున్నారు? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవ్వరు కూడా లేదు, ఎవ్వరు కూడా అగుపడలేదు అని చెప్పి అన్నాడు అనమాట. నిజంగా దేవుడు గమనిస్తాడండి when you don't give thanks. ఎస్, గమనించాడు కదా. ఒక్కడు వెళ్ళినప్పుడు అన్నాడు, 9 మంది ఎక్కడ ఉన్నారు? అసలు వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళకి అనిపించలేదు, నువ్వు ఒక్కడే వచ్చావు. అందరికీ స్వస్థత జరుగుతుంది, అందరికీ అన్ని, వాళ్ళ ఫింగర్స్ హోల్ అయిపోతున్నాయి, చెవులు హోల్ అయిపోతున్నాయి, అన్ని మంచిగా జరుగుతుంటే ఈయనొక్కడే గమనించి వెళ్ళేవాడల్లా తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి ఏం చేశాడంటే, అరే ఈయన నన్ను స్వస్థపరిచాడు కదా, ఆయనకు ఒక్కసారి థ్యాంక్స్ చెప్పుకుందాము. ఆయన మామూలుగా థ్యాంక్స్ చెప్పలేదు, బిగ్గరగా అర్చాడంట. అర్చి సాగిలపడి ఆయనకి మొక్కుతున్నాడు. హల్లెలూయా. దిస్ ఈస్ హౌ ఆర్ థ్యాంక్స్ షుడ్ బి టు గాడ్ ఫర్ వాట్ హి హస్ డన్ టు us. చాలాసార్లు మనం మర్చిపోయే వాళ్ళలాగా ఉంటాం. అయితే ఒకసారి ఒక పాస్టరు ఇలాంటి లెప్రసీ, మరి ఒక ఆర్గనైజేషన్ ఉందంట. అయితే అక్కడ వెళ్ళాడు అలా సువార్త చెప్పడానికి. ఇలాంటి ఆర్గనైజేషన్స్ ఉన్నాయండి, నేను కూడా ఒకసారి వెళ్ళి ఉన్నాను అన్నమాట. అయితే వర్డ్ అండ్ డీడ్ అని ఒక స్కూల్ ఉంది, దాని పక్కకే లెప్రసీకి ఆర్గనైజేషన్ ఉంది. అక్కడ ఇలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు. అయితే ఈ పాస్టర్ వెళ్ళినప్పుడు పాటలు పాడుతూ స్తుతిస్తూ ఉండగా ఒక ఆమె లేచి నేను ఒక స్పెషల్ సాంగ్ పాడతాను ఇందంట. సరే అమ్మ పాడు అంటే, ఆమె కూడా కుష్టి రోగి, ఆమెకు చేతులు లేవు. ఎప్పుడైనా మీరు గమనిస్తే 4 ఫింగర్స్ ఉండవు వాళ్ళకి. అయితే ఆ చేతుల్ని లేపి నేను పాడతాను బ్రదర్ అని చెప్పి ఒక ఇంగ్లీష్ పాట చెప్పిందంట. ఏం పాట అంటే, అది మనకి చాలా తెలిసిన పాట, కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ అనే పాట చెప్పిందంట. అప్పుడు ఆ పాస్టర్ ఇతన్ని చూసి అన్నాడంట, నీవు పాడినట్టు నేను ఎప్పుడు పాడలేదు ఈ పాటని అన్నాడంట. హల్లెలూయా. నిజమే కదా. ఆ స్థితి, ఆమె చేతులే లేవు ఆమెకి, అయినా కూడా ద హాఫ్ హ్యాండ్స్ ఆమె లిఫ్ట్ చేసి అనిందంట, ఐ విల్ సింగ్ కౌంట్ మై బ్లెస్సింగ్స్. హల్లెలూయా. హౌ మెనీ బ్లెస్సింగ్స్ దట్ వీ షుడ్ కౌంట్ టుడే? ఎనీ బ్లెస్సింగ్స్. ఈరోజు మనం ఊపిరి పీలుస్తున్నాము, చేతులు కాళ్ళు మన ఒంటిలో ఉన్న అన్ని ఆర్గన్స్ మంచిగా పనిచేస్తున్నాయంటే అది దేవుని ఇచ్చిన బహుమానమే అండి. ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. బికాస్ when I look at people, when people call me, I will know what is happening in the world, what distress is happening. ఎన్ని రోగాల చేత మనుషులు బాధపడుతున్నారు, అస్వస్థతల చేత బాధపడుతున్నారు, జీవితాలను పోగొట్టుకుంటున్నారు, డిప్రెషన్స్తో ఉన్నారు. So the whole day when I talk to them, end of the day when I sleep, I'll have so much of burden for them, and I'll be thinking, Lord, what life they are leading. And aren't we really grateful for God for what we have? నిజమే, మనకి ఉన్నదంతా కూడా దేవుని కృపనే కదండి. మరి ఆయన కారణ
భూతుడు. ఈరోజు మనం రాసుకున్నాము. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే ఆయన ఏమై ఉన్నాడో మనం స్తుతించాలి. ఆయన కారణ భూతుడు కాబట్టి మనము స్తుతించాలి. మూడవదిగా మరి చివరిగా ఆ ఒక కుష్టి రోగికి దేవుడు అంటాడు ఏంటంటే, ఆఖరి వచనంలో చదివితే, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పాను. నిజానికి ఇది విశ్వాసం అంటే విశ్వాసంతో స్వస్థపరచబడ్డాడా? యాక్చువల్లీ వాళ్ళందరూ కూడా హీల్ అయిపోయారు. ఈయనకి ఎందుకు స్పెషల్గా ఈ మాట పలికాడు అంటే, ఈయన ఈజ్ నాట్ జస్ట్ హీల్డ్ బై అవుట్ సైడ్ బట్ హీ ఈజ్ ఆల్సో హీల్డ్ బై ఇన్సైడ్. హల్లెలూయా. హీ ఆల్సో రిసీవ్ ద సాల్వేషన్. ఇది చాలా మందికి నేను చెప్తాను ఏంటంటే, స్వస్థత కోసం పరుగున వెళ్ళి స్వస్థత పొందుకున్న తర్వాత స్వస్థత నిమిత్తమే నీ యొక్క నమ్మకం ఉంటుంది. ఒకవేళ స్వస్థత పోయిందనుకో నీ నమ్మకం పోతుంది. అదే నువ్వు రక్షణ కొరకు పరిగెత్తితే నీకు రక్షణ వస్తుంది, స్వస్థత వస్తుంది, మళ్ళీ రోగం ఎప్పుడూ రాదు. అంత గొప్ప మెరకల్ రక్షణ అంటే